ఇక వివరాల్లోకి వెళ్తే సమిష్టి నేరాలను అరికట్టామని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2023 జిల్లా పోలీస్ శాఖ సాధించిన ప్రగతిని ఆమె వివరించారు. మహిళల భద్రతపై ప్రధానంగా దృష్టి పెట్టామని, నగరంలో యాసిడ్ దాడికి గురై మృతి చెందిన మహిళకు సంబంధించి నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేశామని చెప్పారు. వారికి శిక్షలు పడేలా చేశామని ఎస్పీ వివరించారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద నిఘా పెట్టి గంజాయి, మద్యం, నాటుసారా అక్రమ రవాణాను అరికట్టామని, దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ఫోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేశామని అన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకై ప్రత్యేక దృష్టి సారించి తీవ్రతను తగ్గించగలిగామని ఆమె వివరించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు నిబంధనలు పాటించాలని, నిర్ణీత సమయానికి కార్యక్రమాలు ముగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భాస్కర్రావు, ఎస్బీబీ అదనపు ఎస్పీ నక్క సూర్యచంద్రరావు, డీసీఆర్బీ సిఐ సుబ్బారావు, ఎస్బీసీఐ ఆదిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 4 నెలల లోపే నేరం జరిగిన తేదీ నుంచి శిక్ష పడ్డాం. అది కూడా ఒక్కొక్కరికి 3 జీవిత శిక్షలు. హత్యా నేరం కింద 1, యాసిడ్ అటాక్ కింద 1 జీవిత శిక్ష, అలాగే SC/ST యాక్ట్ కింద 1 జీవిత శిక్ష, చనిపోయే వరకు 14 సంవత్సరాలు అట్లా కాదు. సో ఇది దేశంలోనే SC/ST యాక్ట్లో అంత తొందరగా శిక్ష పడ్డం అనేది రికార్డ్. సో డీజీపీ గారితో ఫాలో అప్ కానీ, డీజీపీ గారి సూపర్విజన్లో ఏలూరు డిఐజీ గారి సజెషన్స్ అన్నీ తీసుకొని మన ఏలూరు డిఎస్పీ హ్యాస్ డన్ కమెండబుల్ వర్క్. సో యాసిడ్ అటాక్ ఫ్యూచర్లో అట్లాంటి థాట్ కూడా ఏలూరులో ఎవరికి ఎలాంటి నిందితులకి రాకుండా ఒక గట్టి వార్నింగ్ పంపడం జరిగింది ఆంధ్ర పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఏలూరు పోలీస్. తర్వాత మనకు వచ్చేటప్పటికి గిరిజన హాస్టల్లో బాలుడి హత్య, అది కూడా ఎలాంటి క్లూస్ లేవు, చిన్నపిల్లలు, 3 రోజుల్లో దాన్ని కూడా మనం ఛేదించడం జరిగింది. దాంట్లో కూడా శిక్ష పడేటట్లు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే మనకి డిఫరెంట్ హెడ్స్లోకి వచ్చేటప్పటికి మర్డర్ కేసెస్, ఈ మర్డర్ మాత్రం 6% ఇంక్రీజ్ కనిపించింది. లాస్ట్ ఇయర్ 32 కేసెస్ రిపోర్ట్ కాగా 23లో 34 కేసెస్. మర్డర్ అగైన్లో కూడా లాస్ట్ ఇయర్ 1, ఈ ఇయర్ 2 ఉండడం జరిగింది. వెరస్ అటెంప్టివ్ మర్డర్లో 7% డిక్రీజ్. లాస్ట్ ఇయర్ 55 కేసెస్, ఈ ఇయర్ 51 కేసెస్. డెకాయిటీ సేమ్ ఒకటే ఉంది, లాస్ట్ ఇయర్ ఇది కూడా ఒకటి ఉంది. ఆ ఒక్కటి డెకాయిటీ కేసు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా ప్రాపర్టీ అఫెన్సెస్ హెచ్బీస్ డే అండ్ నైట్ కలిపి చూస్తే 10% వరకు డిక్రీజ్ ఉంది. లాస్ట్ ఇయర్ హెచ్బీస్ బై డే అండ్ నైట్ టోటల్ 213 ఉండగా ఈ సంవత్సరం 192. అలాగే ఆర్డినరీ థెఫ్ట్స్ సాధారణ నేరాల్లో కూడా 21% డిక్రీజ్ ఉంది. లాస్ట్ ఇయర్ 653 అయితే ఈ సంవత్సరం 519 కేసులు మాత్రమే నమోదు చేయడం జరిగింది. రాబరీ కేసులు కూడా ఒకటి ఎక్కువ ఉందండి, లాస్ట్ ఇయర్ 6, ఈ ఇయర్ 7. మనం అన్ని కేసులు కూడా ఆల్మోస్ట్ డిటెక్ట్ చేయడం జరిగింది. వెరాస్ కల్పబుల్ హోమిసైడ్ మీకు తెలుసు కదా, మర్డర్కి ఈక్వల్ పనిష్మెంట్ ఉంటుంది, బట్ ఇక్కడ ఇంటెన్షన్ ఉండదు. అలాంటి నేరాల్లో మాత్రం లాస్ట్ ఇయర్ 5 జరిగితే ఇయర్ 8 రిపోర్ట్ అవ్వడం జరిగింది. అది ఎందుకు అంటే మనం రోడ్డు ప్రమాదాల మీద దృష్టి పెట్టడం జరిగింది. గౌరవనీయ సీఎం గారు, గౌరవనీయ డీజీపీ గారు కూడా రోడ్ సేఫ్టీ అన్నది టాప్ ప్రయారిటీ. ఇందులో ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో చేసి తాగి ఇతరుల మరణానికి కారణమయ్యారో రోడ్ యాక్సిడెంట్స్లో, అలాగే రాంగ్ రూట్లో వచ్చి ఇతరుల మరణానికి కారణమయ్యారో అట్లాంటివన్నీ కూడా మనం కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రీజన్లో ఈ హెడ్ కింద అఫెన్సెస్ పెరగడం జరిగింది. అలాగే హర్ట్ కేసెస్కి వచ్చేటప్పటికి కూడా లాస్ట్ ఇయర్ 1143 రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం 1115, అంటే 2% నేరాలు సాధారణ హర్ట్లో తగ్గాయి. క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అన్ని హెడ్స్, స్పెసిఫిక్గా ఒక సింగిల్ అని కాదు, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ మనకి అది కూడా తగ్గడం జరిగింది. 16% తగ్గుదల ఉంది. లాస్ట్ ఇయర్ 1527 కేసెస్ రిపోర్ట్ అయితే ఈ ఇయర్ 1284, అంటే 16% నేరాలు తగ్గడం జరిగింది మహిళలకు వ్యతిరేకంగా జరిగిన నేరాల్లో. ఈవెన్ డౌరీ డెత్ కేసుల్లో కూడా లాస్ట్ ఇయర్ 8 కేసెస్ రిపోర్ట్ అయితే ఈ ఇయర్ 6 కేసెస్, అంటే 25% నేరాలు తగ్గడం జరిగింది. రేప్ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ 80 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి, ఈ ఇయర్ 62 కేసెస్, అంటే 23% నేరాలు తగ్గడం జరిగింది. SC/ST కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ 168 కేసెస్, ఈ ఇయర్ 128, అంటే 24% నేరాలు తగ్గాయి. ఈవెన్ చీటింగ్ కేసులు కూడా లాస్ట్ ఇయర్ 413, ఈ ఇయర్ 344, అంటే 17% మోసం చేసే నేరాలు తగ్గడం జరిగింది. రోడ్ యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉందండి. ఈవెన్ పోక్సో యాక్ట్ కేసులు చిన్నపిల్లలకు వ్యతిరేకంగా జరిగే నేరాలు, దీంట్లో కూడా తగ్గుదల కనబడింది. లాస్ట్ ఇయర్ 162 కేసెస్ రిపోర్ట్ అయితే
ఇయర్ 136, అంటే 16% నేరాలు తగ్గాయి. ఎన్డీపీఎస్ మనం చాలా స్ట్రిక్ట్గా చేయడం జరుగుతోంది. ఇది ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం గాంజా కేసులో చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది.